ఈజీ మనీ కోసం జులాయిగా తిరుగుతూ ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కంత్రికాళ్లు అడ్డంగా బుక్కయ్యారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఓ మహిళ మెడ నుంచి పుస్తల తాడును దొంగలిస్తూ దొరికాడు శివ. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చెప్పడంతో ఎక్కడికక్కడ చోరీలు చేశారనే విషయాన్ని బయటపెట్టాడు. అతడి దగ్గర నుంచి 15 లక్షల విలువైన బంగారు గొలుసులు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. శివపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దొంగ అక్కడికి వచ్చి ఆమె మాటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి పుస్తకాలు తెంపుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లేడీ అక్కడ అరుపులు కేకలు వేస్తే ఇమ్మీడియట్లీ అతను పట్టుకోవడానికి ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అక్కడికి రావడము, అతన్ని పట్టుకోవడము, పట్టుకున్న తర్వాత నార్కెట్పల్లి ఎస్ఐ గారికి క్రాంతికి మరియు వారి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసుకొని వచ్చి అతన్ని విచారించడం జరిగింది. ఆ విచారించే క్రమంలో అతను గతంలో గత కాలముగా చైన్ స్నాచింగ్లో పాల్పడుతున్నట్లు, దాంతోపాటు మోటార్ సైకిల్ కూడా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత